ఉన్నాయి. ఈ 28 వార్డులలో మనం చూసినట్లయితే 111 మంది అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు వివిధ పార్టీల నుంచి. దీన్ని మనము ఒక 12 సంక్షాత్మక ప్రాంతాలుగా మనం విభజించుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక 6 రూట్లు తయారు చేసుకోవడం జరిగింది. రూట్ కూడా ఒక ఎస్ఐ ఆఫీసుని మనం నియమించుకోవడం జరిగింది. దాంతోపాటు మనము మొత్తం ఒక అర్చనెస్పీతో సహా ఒక అర్చనెస్పీగా ఇన్ఛార్జ్గా ఉంటూ అతనితో సహా మొత్తం 111 మందిని మన యొక్క బందోబస్తు మనం వాడడం జరుగుతుంది. స్పెషల్ టీమ్స్ నుంచి కూడా మనకు సెన్సిటివ్ ప్రాంతాల్లో మరియు అన్సెన్సిటివ్ ప్రాంతాల్లో మనము ఒక స్ట్రైకింగ్ ఫోర్సు అండ్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కింద ఒక డిఎస్పీ గారు ఒక ఎస్పీ సిఐ గారి ఆధ్వర్యంలో స్పెషల్ ఫోర్స్ కూడా మనం వాడడం జరుగుతాం. సరే, ఇప్పుడు మీకు ఓటర్లకి ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? మనము ఈ యొక్క మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా ఎవరైతే ఓటాకు వినియోగించుకుంటున్నారో అందరికీ మనం ప్రజా భరోసాగా వాళ్ళకి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రీసెంట్గా మనం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇంకా మేము 50 మెంబర్స్ తోటి సర్కిల్ పడినటువంటి ఎస్ఐలు మెన్నుతో కలిపేసి మేము మీకు స్వచ్ఛందంగా మీరు ఓటాకును ఉపయోగించుకోవచ్చు, స్వేచ్ఛగా స్వచ్ఛందంగా అని చెప్పడం కోసం అని చెప్పి ఫ్లాగ్ మార్చ్ మొత్తం పట్టణం మొత్తం నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను అప్పీల్ చేసి ఏంటంటే మన ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక మంచి ఆయుధం. అంటే మనం పరిపాలించే నాయకుని మనం ఎన్నుకోవాలంటే ఓటు ద్వారానే సాధ్యమని మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగం మనకు కలిగించారు. కాబట్టి మీరు అందరూ స్వచ్ఛందంగా వచ్చి మీరు ఓటర్ని ఉపయోగించుకోవచ్చు. అక్కడికి మీరు వచ్చేటప్పుడు మీ యొక్క ఐడి కార్డుని, మీ యొక్క ఓటర్కు సంబంధించినటువంటి కార్డుని, మీ యొక్క ఏదైనా ప్రూఫ్ ఆధార్ కావచ్చు, ఇంకేదైనా ఒక ప్రూఫ్ని తీసుకొని మీరు వచ్చినప్పుడు అక్కడ మీకు మీ యొక్క బూత్ ఏదైతే ఉందో మీ వార్డులో ఉండే బూత్ ప్రకారంగా అక్కడ పోలీసు రక్షణగా ఉంటారు. వాళ్ళతో పాటు మీరు వచ్చి ఓటర్ని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ వృద్ధులు కానీ మహిళలు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా సపరేట్గా వృద్ధులకు వీల్ చైర్స్ ద్వారా వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి ఓటర్ని ఉపయోగించడానికి అక్కడ మనం ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. వెహికల్ చెకింగ్స్, బౌండరీస్ ఎట్లా ఉన్నాయి సార్ అక్కడ పరిస్థితి? మనకు ఓటర్కు ఏదైతే పోలింగ్ స్టేషన్ ఉంటుందో ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా మనము 1+2 పోలీసులు మనం నియమించడం జరిగింది. ఇలా మనకు సంక్షాత్మక ప్లేస్ ఉన్నట్లయితే అక్కడ ఒక ఏఎస్ఐ ర్యాంక్ లేదంటే ఒక హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ అధికారిని నియమించడం జరిగింది. మన పోలింగ్ స్టేషన్ చుట్టుపక్కల 100 మీటర్ల వరకు మనము ఒక బౌండరీని గీయడం జరుగుతుంది. ఖచ్చితంగా 200 మీటర్ల ఒక బౌండరీ గీయడం జరుగుతుంది. ప్రచారం అనేది ఈ రోజుతోని ముగియడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేసేది లేదు. బూతుల దగ్గర ఇవాళ బూతుల దగ్గర మనం వచ్చినప్పుడు 200 మీటర్ల లోపల మీ వెహికల్ కానీ ఏదో ఉంటే అక్కడ పార్క్ చేసుకొని నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. 100 మీటర్ల తర్వాత అక్కడ నుంచి క్యూ లైన్లో మరి వెళ్ళేసి ప్రచారం మీ ఓటర్ని మీరు ఉంచుకోవచ్చు. సరే, ఇప్పుడు మద్యం పంపిణీ, ఈ డబ్బు అది జరుగుతున్న మనకు ఈ మద్యాన్ని కావచ్చు లేకపోతే ఈ ఎంసీసీ వైలేషన్ కావచ్చు, దీనికి సంబంధించి మనము ఎస్ఎస్సి టీము అండ్ ఎఫ్ఎస్సి టీము, ఎంసీసీ టీము ఒక 3 టీములు మనం జరుగుతాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు 5 o'clock నుంచి ఎక్సైజ్ వాళ్ళు కూడా డ్రై డేగా ప్రకటించడం జరిగింది. అంటే మద్యం అనేది ఎక్కడ కూడా దొరకదు ఇంకా ఎలక్షన్ అయిపోయే వరకు. కాబట్టి దీనికి సంబంధించి మనం ఏఎస్ఐ గారి ఆధ్వర్యంలో 2 టీములు ఏర్పాటు చేసి ఇలాంటివి ఏవి జరగకుండా కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే నేను జరిగితే ఎస్ఎస్సి టీం ద్వారా, ఎఫ్ఎస్సి టీం ద్వారా, ఎంసీసీ ద్వారా పిటిషన్ తీసుకుని వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎన్ని పైన కేసులు అయినా సార్? ఇప్పటి వరకు మనం హుజూర్నగర్ మున్సిపాలిటీలో మొత్తం మనం 402 మందిని 402 మెంబర్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ట్రబుల్ మాంగర్స్ కింద, సస్పెక్ట్ కింద, రౌడీల కింద మరియు ఈ ట్రబుల్ చేసే వ్యక్తుల కింద. అందులోంచి ఈ రోజు వరకు 215 మందిని మనం 215 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 10 లిక్కర్ కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 215 మందిని కూడా 5 లక్షల రూపాయల వరకు, వాళ్ళ 5 లక్షల రూపాయల వరకు మనము బైండ్ ఓవర్ చేస్తూ అదేవిధంగా బాండ్ తీసుకోవడం జరిగింది. ఈ 10 కేసులలో మనకు 32.86 లీటర్ల మద్యాన్ని మనం సీజ్ చేయడం జరిగింది. 50,000 రూపాయల వర్త్ దాన్ని ఉంది దానికి సంబంధించి. సార్, ఫైనల్గా ఓటర్లకు నేను చెప్పేది ఏంటంటే పోలీస్ శాఖ తరఫున మీరందరూ కూడా స్వచ్ఛంగా స్వేచ్ఛగా మీ ఓటర్ను ఉపయోగించుకోండి. మీకు నచ్చిన లీడర్ని ఎన్నుకోండి, మీ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోండి. కానీ మీరు దేనికో ప్రలోభాలకు గురై ఇంకా దేనికో ఆశపడి ఒక నాయకుడు కనుక చెడు నాయకుడిని కనుక మీరు ఎన్నుకున్నట్టయితే 5 సంవత్సరాలు మీరు కుటుంబాలు అవుతారు. కాబట్టి విజ్ఞానంతో ఆలోచించండి, తెలివిగా ఆలోచించండి. మీకు నచ్చిన నాయకుడు మీరు ఎన్నుకుంటారని చెప్పండి కోసం ఉన్నాయి. మన దీంతో పాటు మన సాంకేతిక పరంగా కూడా ప్రతి బూత్లో కూడా సీసీ ఫుటేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు 100 కాల్ మనకి ఎవరైనా తొందరగా చేసి ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవ్వడం కోసం 100 కాల్ కూడా తొందరగా ఏర్పాటు చేయాలి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా?
అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.